అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. చూద్దాం, లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి కదా. ఒకసారి ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. వావ్, ఎవరు ఏమనుకుంటున్నారా? ఈమెకి ఎంత ఏజ్ ఉంటుంది అనుకుంటారు? ఫస్ట్ సరే ఈమె ఎవరనేది కూడా చెప్తా, కానీ ఈమెకి ఎంత ఏజ్ ఉంటుంది అనుకుంటారో కూడా మీరు కామెంట్ చేయరు. ఫస్ట్ నేను చెప్తా, కానీ ఈ లోపల మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే ఈమె ఎవరు ఏందనేది చెప్తా. ఈమె ఏజ్ ఏందో కూడా మీరు చెప్పాలి. అస్సలు నమ్మశక్యం కాదు, నమ్మటానికి ఏ విధంగా కూడా ఆస్కారం లేదు, అస్సలే వీలు పడదు. తమిళనాడుకి సంబంధించింది ఒక క్లూ ఇస్తున్నా, ఇంకా కూడా ఒక క్లూ ఇస్తున్నా. ఇప్పుడు ఈమె యూపీకి వెళ్ళి పోటీ చేసింది 2 సార్లు ఎంపీగా గెలుపొందింది. ఫస్ట్ మెజార్టీ కంటే సెకండ్ టైం మెజార్టీ బాగా పెరిగింది. అంటే ఆమె పనితనం బాగుందన్నట్టు. ఎవరి ఈమె ఏందనేది చూద్దాం. ఈమె ఎవరంటే ఇక చెప్పాల్సింది ఏముంది, ఇప్పటికే మీకు కొంతవరకు అర్థం కావచ్చు. ఈమె ఎవరంటే హేమమాలిని. వయసు ఎందుకు అడిగానంటే, ఈమె వయసును చూసిన తర్వాత నాకే హవాక్ అనిపించింది. నేనే అసలు హవాక్ అయినా. 75 ఏళ్ళు ఈమె వయసు. ఇంచుమించు నరేంద్ర మోడీ కంటే ఒక 6 నెలలో ఏడాది చిన్న అయి ఉంటుంది. నరేంద్ర మోడీ కంటే 6 నెలలో ఏడాది పెద్ద ఈమె. అట్లా ఒక విధంగా దేశ రాజకీయాల్లో సీనియర్ ఎంపీలలో ఈమె ఒకటి. కానీ ఈ ఫోటో చూసినా చూసినా హేమమాలిని చూస్తే యూపీ ఓటర్లకు ముఖ్యంగా చూద్దాం, ఆ రాజకీయ ప్రస్థానం చూద్దాం ఎందుకని. హేమమాలిని డ్రీమ్ గర్ల్గా హృదయాలను కొల్లగొట్టిన ఈమె విషయం ఏంటంటే, తమిళనాడుకు సంబంధించిన ఆమె బాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకుంది. 75 ఏళ్ల వయసులోనూ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు. యూపీలోని మధుర నుంచి ముచ్చటగా 3వసారి నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది అన్నట్టు హేమమాలిని. అట్లా అప్పట్లో సామెత కూడా ఉండే. అప్పట్లో ఈమె మీదనే కొన్ని సెటైర్ కూడా వేసారు కొంతమంది పొలిటికల్ నాయకులు, పొలిటికల్ లీడర్లు. అందులో ఎవరంటే లాలూ ప్రసాద్ కావచ్చు, కొంతమంది ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి గతంలో. అట్లా చూడొచ్చు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో మంచి పార్టీ పని కూడా, దాంతోపాటు బీజేపీ నుంచి పోటీ చేసింది ఈమె. అయితే మరొక అంశం ఏంటంటే, ఇదే నా చివరి ఎన్నికలంటూ చెప్పుకొస్తుంది. ఎన్నికల్లో హామీలన్నీ నెరవేర్చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నది. ఈమె రాజకీయాల కొత్త ఏం కాదు. గతంలో 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైంది. ఎప్పుడంటే 2003లో రాజ్యసభకు నామినేట్ అయింది, 2010లో బీజేపీలో చేరింది, 2011లో మళ్ళీ రాజ్యసభకి వెళ్ళింది. అంటే 2 సార్లు రాజ్యసభకి వెళ్ళింది. 2014లో లోక్సభ ఎన్నికల్లో మధుర నుంచి పోటీ చేసింది. 2014లో మోడీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మధుర నుంచి పోటీ చేసినప్పుడు ఆర్ఎల్డీ చీఫ్ అయినట్టుగా జయంత్ చౌదరిపై పోటీ చేసి గెలిచిందన్నట్టు. ఈ మధుర ఏరియాలో జాట్లు బాగుంటారు. ఏది రాజ్నాథ్ సింగ్ వాళ్ళు ఉన్నారుగా, జాట్లు బాగుంటారు. అయితే ఈమె ఎవరినైతే బాలీవుడ్ హీరో హిమాన్ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంది. కాబట్టి ఆయన హిమాన్ ధర్మేంద్ర ఏం చెప్పిండంటే, ఈ ధర్మేంద్ర జాట్ల కోడలు ఈమెకు ఓట్లేసి గెలిపించాలంటే ఆ విధంగా గెలిపించారు అన్నట్టు. ఎవరు? ఉత్తరప్రదేశ్ మధుర ఓటర్లు. ఒకసారి చూద్దాం. ఆత్మకథ రాస్తా అంటుందట, ఒకసారి చూద్దాం. బృందావన వాసిని మధురను మరింత అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అంటారు హేమమాలిని అన్నట్టు. తాను నాన్ లోకల్ అన్న ఆరోపణలో ధీటుగా తప్పు. ఇప్పుడు 2 సార్లు ఎంపీ అయినాక ఇంకా నాన్ లోకల్ ఏంది? ఆమె ఆ ఏరియాలో పెళ్లి చేసుకుంది, ఆయనతోటి సంసారం చేసి సుమారు 75 ఏళ్ళకి వచ్చింది. ఇంకా నాన్ లోకల్, ఈ ముచ్చట్లన్నీ మర్చిపోవాలి. ఇంకా ఆమె అక్కడ లోకల్. ఆమె తాను నాన్ లోకల్ అన్న ఆరోపణలు ధీటుగా తిప్పుకొడుతూ వచ్చారు. నాకు ముంబైలో ఇల్లుంటే సమస్య ఏంటి? మధురలోనూ నాకు సొంత ఇల్లుంది. నేను బృందావన వాసిని. మధురతో నాది దైవబంధం అన్నట్టు. తొలిసారి లోక్సభకు నెగ్గాక 2 ఏళ్ల పాటు ప్రజలతో కలవడానికి ఇబ్బంది పడ్డానని అంగీకరిస్తారు. అలాంటి హేమమాలిని 2019 ఎన్నికల నాటికి ఆరితేరిన నేతగా ఎదిగింది అన్నట్టు. అట్లా ఆమె ఏంటంటే ఈ మధ్య ఆత్మకథ కూడా రాస్తుంటుందట. హేమమాలిని ఆత్మకథ గురించి చూస్తే, హేమమాలిని తమిళనాడు విఎస్ఆర్ చక్రవర్తి అయ్యంగార్ జయలక్ష్మి దంపతులకు 1948లోనే స్వతంత్రం వచ్చినాక ఒక ఏడాదికి అక్టోబర్ 16న జన్మించారు. 11వ తరగతి మధ్యలోనే ఆపేశారు. 16 ఏళ్లలో సినిమాల్లో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించాక 68లో రాజు కపూర్ సరసన సప్నోమ్ కా సౌదాగర్ చిత్రంలో బాలీవుడ్లో అడుగుపెట్టారు. అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలతో తిరుగులేని తారగా వెలుగొందారు. ధర్మేంద్రతో 35 చిత్రాల్లో కలిసి నటించింది. అప్పటికే పిల్లలున్న ధర్మేంద్రను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్ళి అయిందట, పిల్లలు ఉన్నారట. అయినా కానీ ఆయనని ఇష్టపడి మనవాడింది అన్నట్టు. ఎవరు? హేమమాలిని. బాలీవుడ్ బాదుషా షారూఖ్ ఖాన్ తొలి చిత్రం దిల్ ఆష్నా హైకి
హేమ దర్శకత్వం వహించిన విశేషం. అబ్బో, హేమమాలిని దర్శకత్వం కూడా వహించింది. ఏది మళ్ళీ షారూఖ్ ఖాన్ సినిమాకు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. భరతనాట్యం అంటే ఆమెకు ప్రాణం. ఎప్పటికైనా ఆత్మకథ రాస్తా, ప్రత్యేకించి నా డ్యాన్స్ అనుభవాలను పొందుపరుస్తా, అలాగే కుటుంబానికి సమయం కేటాయించుకోవాలి, నాకెంతో ఇష్టమైన డ్యాన్స్పై మరింత ఫోకస్ చేయాలి, అందుకే ఈసారి హామీలన్నీ నెరవేర్చి రాజకీయాలకి గుడ్ బై చెప్తా అని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొస్తుంది. ఆమెకు భరతనాట్యం అంటే ఇష్టమట, మళ్ళీ భరతనాట్యం వేస్తుంది అన్నట్టు ఇట్లా. అంటే గ్రేటే, ఏదైనా గ్రేటే. ఎందుకంటే 75 ఏళ్ళ వయసులో ఇంకా ఆమె భరతనాట్యాన్ని, నాట్యాన్ని అవంతా అంత చురుకుగా ఉండటం, సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం, ఇంతటి ఇప్పటికే 2 సార్లు రాజ్యసభకు, ఇప్పుడు 3వసారి లోక్సభకు వెళ్ళటం, ఇదంతా ఏంటంటే ఒక అద్భుతం. అట్లా ఇట్లాంటి వాళ్ళని స్ఫూర్తిగా ప్రతి మహిళ తీసుకోవాలన్నట్టు. మహిళలు కూడా ఇట్లాంటి మహిళలను చూసి స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎంత అట్లా కాపాడుకోవడం, ఆరోగ్యాన్ని కావచ్చు, అందాన్ని కాపాడుకోవడం, దాంతో ఆమె సంసారాన్ని కాపాడుకోవటం, మధుర ఓటర్లను కాపాడుకోవటం. ఎందుకంటే 2 సార్లు, ఒకసారి ఎంపికైన తర్వాత 2వసారి మెజార్టీ పెరిగిందంటే ఆమెకు మార్కులు పెరిగినట్టే, అంటే ఆమె పనితనం బాగున్నట్టే. మరి 3వసారి ఇంకింత మార్కులు పెరుగుతాయా, పెరిగితే ఎట్లా ఏంటనేది చూద్దాం. మొత్తానికి మాత్రం లోక్సభ ఎన్నికల్లో మధురలో గట్టి కాలు దూవుతుంది, గట్టిగా బెర్రగీసి ఫైటింగ్ చేస్తుంది, కబడ్డీ ఆడిస్తుంది మొత్తానికి యూపీలో అని చెప్పొచ్చు. తమిళనాడు నుంచి పోయి యూపీలో గెలవటం అనేది కూడా సౌత్ ఇండియా నుంచి పోయి నార్త్ ఇండియాలో గెలవటం, అట్లా ధర్మేంద్రం పోటీ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఈ విధంగా ఇది హేమమాలిని పొలిటికల్ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు, పొలిటికల్ లైఫ్ హిస్టరీ. థ్యాంక్ యూ.